ఎవ్రీబడి, వెల్కమ్ టు ఆర్జీ అమల డైరీ. సో మన బ్యూటిఫుల్ కేజీఎల్ ట్రెక్లో ఈరోజు లాస్ట్ డే. సో ప్రస్తుతానికి మనం ఉన్నాము గంగ్బల్ క్యాంప్ సైట్లో అనమాట. నుందుకూల్ లేక్ దగ్గర మాకు క్యాంప్ సైట్ అయితే ఇవ్వడం జరిగింది. హర్ముఖ్ మౌంటైన్. ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ది ఫస్ట్ టైం, నేను కేజీఎల్ సిరీస్లో ఈచ్ డే ఎలా ఉన్నాయి వ్యూస్, ఏంటి డిఫికల్టీస్, టిప్స్, ఎవ్రీథింగ్ అన్నీ షేర్ చేసుకున్నాను. సో లాస్ట్ డే వచ్చేసి మనం గంగ్బల్ దగ్గరికి వెళ్ళి మనం నారానాగ్ వెళ్ళబోతున్నాం అనమాట. సో కొంచెం ఇంక్లైన్ ఉంటుంది, దాని తర్వాత అంతా లైక్ 15 to 16 కిలోమీటర్స్ డీప్ స్టీప్లో కిందకి దిగడమే ఉంటుంది అనమాట. సో ఇట్స్ టఫ్ డే. అంటే విలేజ్ కనిపిస్తుంది, ఎంత దిగినా రాదనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ మళ్ళీ ఎప్పుడు చూస్తానో నాకు తెలీదు. సో ఈ ట్రెక్ ఈ వ్లాగ్తో ఎండ్ అయిపోతుంది. సో ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూడండి. అండ్ ఎంతోమంది చాలా లైక్ హెల్ప్ చేశారు ఒక ట్రెక్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి, గైడ్ నుంచి కానీ అందరూ కానీ. సో ఒక హార్ట్ మెల్టింగ్ గుడ్ బై అనుకోండి. క్యాంప్ సైట్ అయితే ఈరోజుతో లాస్ట్. సో అక్కడ నుంచి ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అది సంగతి. మేము ట్రావెల్ చేస్తున్న ఆర్గనైజేషన్స్తో పాటు దెర్ ఈజ్ సపరేట్ గ్రూప్. థాయ్ నుంచి వాళ్ళు కేజీఎల్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారనమాట. సో లాస్ట్ డే కొందరు మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. సో ఇప్పుడు మేము ఆల్ టుగెదర్ ఒకటేసారి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. బేసిక్గా అయితే వాళ్ళు ముందు వెళ్ళిపోతారు, మేము కొంచెం లేట్గా ఎవ్రీడే స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఈరోజు అందరం ఎందుకు ఒకటేసారి అంటే అక్కడ ఫారెస్ట్ చెక్ ఉంటుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత. సో మేమంతా ఒకటే ఏజెన్సీ కాబట్టి అందరు ట్రావెలర్స్ ట్రెక్కర్స్ వచ్చిన తర్వాతే ఎలో చేస్తారనమాట దిగడానికి, మిగతా ప్లేస్ ట్రెక్ చేయడానికి. సో ఫారెస్ట్ చెక్ దగ్గర ఆధార్ వెరిఫికేషన్ అవుద్ది ఈరోజు. అయ్యో రామ్ 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 రామ్. Come on, Mr. Indian, Mr. Indian. అక్కడ రేస్ చూడండి, అక్కడ చిన్నగా కింద ఉన్న వాటర్ స్ట్రీమ్ మీద ఒక బ్లెస్సింగ్ లాగా పడుతుంది. టూరిస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్. కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్లో లాస్ట్ డే ట్రైల్ అంతా మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ లాగా ఉంటుంది. రాకీ సర్ఫేస్, నార్మల్ టెరైన్, ఇంక్లైన్స్, డిసెంట్ అండ్ ఆల్సో లైక్ గ్రాస్ ల్యాండ్స్ పైన నడవడం ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఈరోజు 13 కిలోమీటర్స్ నడవాలి. డ్యూరేషన్ వచ్చేసి 6 to 8 hours అయితే టైం పడుతుంది. ఈ 13 కిలోమీటర్స్లో ఒక పాయింట్లో లైక్ 6 కిలోమీటర్స్ కంటిన్యూస్గా వెరీ స్టీప్ డిసెంట్ ఉంటుంది ఆల్ ది వే టిల్ డౌన్. ఇదైతే పెద్ద నరకం అనే చెప్పుకోవచ్చు. వీ నీడ్ టు ప్రిపేర్ ఎ లాట్. ఎందుకంటే ఎన్ని రోజులు ట్రెక్ చేసి అలిసిపోయి ఉంటాం, అంటే వ్యూస్ని ఆస్వాదించడం కానీ లేకపోతే ఎనర్జీ కూడా ఉండదన్నమాట. ఇంకా ఫినిష్ చేసేసేయాలి ఎలాగైనా ఈ ట్రెక్ అనే ఒక ఫేజ్లో ఉంటాము. అండ్ మనం ట్రెక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఉండదు. ఇలా ఒక టాప్కి రీచ్ అయిన తర్వాత ఈ పాయింట్లో మాత్రమే కొంచెం ప్రశాంతంగా కూర్చుని అక్కడ ఉండే వ్యూస్ని ఆస్వాదించడం అయితే జరుగుతుంది. వేర్ ఐఎమ్ లిటరలీ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే లాస్ట్ డే ఈజ్ లైక్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. ఇంకా మళ్ళీ చూడలేమా అనే ఒక ఫీలింగ్. అండ్ మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బ్యూటిఫుల్ హౌస్ కనిపించింది, అమ్మయ్య అనిపించింది. దానికి రైట్ సైడ్లో ఇలా మనకి ఆర్మీ చెక్ పాయింట్ అయితే ఉంటుంది. ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ నాట్ అలౌడ్. నేను ఏదో అలా దూరం నుంచి జూమ్ చేసి ఒక చిన్న క్లిప్ అయితే తీయడం జరిగింది. ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుదిరితే పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు ఆల్ ది ట్రెక్కర్స్వి. సో బ్యాగులు కూడా చెక్ చేస్తారు, బ్యాగ్ లోపల ఏమైనా ఉన్నాయా, పూలు ఏమైనా తీసుకెళ్తున్నామా, ఇంకా మిగతావన్నీ అనమాట. అన్నీ క్లియర్గా ఉన్నాయి అని అనిపిస్తేనే మనల్ని ఫర్దర్గా ట్రెక్ చేయడానికి ఎలో చేస్తారు.
సో థాయ్ గ్రూప్ వాళ్ళు నాకు మా సిస్టర్కి ఇలాంటి కీ చైన్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అన్లక్ దేది సారీ పట్టుకో ఒకసారి. రుకో రుకో. वो नहीं they're asking this. Oh no. Okay, ఇంకేం చూస్తున్నారా? కేజీఎల్ ట్రెక్ బిగిన్ చేసినప్పుడు ఇనిషియల్లీ మనకి నిచ్నై క్యాంప్ సైట్ కి వెళ్ళే దారిలో అండ్ అలాగే గట్సర్ దగ్గర మళ్ళీ ఇప్పుడు మాత్రమే ఇలా కిడ్స్ కనిపిస్తారనమాట. టాఫీ అని అడుగుతూ ఉంటారు. చాలా మంది ట్రెక్కర్స్ ఇస్తూ ఉంటారు. మీరు కూడా వాళ్ళ కోసం ఏమన్నా చాక్లెట్స్ అలా తీసుకురావాలంటే ఎక్స్ట్రా క్యారీ చేయండి అండ్ వాళ్ళకి అనిపించినప్పుడు ఇవ్వండి. ఇట్స్ అ స్మాల్ థింగ్ బట్ వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. మౌంటైన్స్ లో ఇవన్నీ దొరకడం టూ కాంప్లికేటెడ్ కదా. అండ్ ఇక్కడికి వెళ్ళి ట్రైల్ చూడండి ఎంత రాకీగా ఉందో అండ్ ఆల్సో మొత్తం మట్టి మట్టిగా ఉంటుంది అనమాట. సన్నగా ఉంటాయి. నార్మల్ గా లైక్ సాఫీగా ఉంటేనే నడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా రాళ్ళ మధ్యలో నడవడం కాళ్ళు చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతాయి అనమాట. నాకు ఇక్కడికే ఎనర్జీ అయిపోయింది. అండ్ అక్కడ మనకి పెద్ద పెద్ద చెట్లు పైన్ ఫారెస్ట్ లో నుంచి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఒక లిమిట్ వరకు మనకి గ్రాస్ ల్యాండ్స్ విత్ ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడికి వెళ్ళి మొత్తం కూడా మట్టి రాక్ సర్ఫేస్ విత్ లాంగ్ టాల్ పైన్ ట్రీస్ కనిపిస్తాయి అనమాట. ఇది సీజన్ కాదు బట్ పైన్ కోన్స్ అవన్నీ ఉంటాయి. అవి డెకరేటింగ్ కి చాలా మంది క్యారీ చేస్తారు. మీకు ఏమన్నా దొరికితే తీసుకోండి అండ్ లుక్ ఎట్ ది వ్యూ ఇక్కడికి వెళ్ళి. ఏ ఆగు. మ్యూల్స్ కానీ హార్సెస్ కానీ వస్తూ ఉంటాయి అనమాట. ఇవి వస్తే ఒకటేసారి 10 వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఎక్కడ మౌంటైన్ సైడ్ ఉండాలి. ఆ మౌంటైన్ మీదకి ఎక్కడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇంకో సైడ్ మొత్తం పడిపోయే లోయ ఉంటుంది అనమాట. చాలా సన్న ట్రైల్స్ ఉంటాయి. అదే వేలో మనుషులు వెళ్ళాలి, హార్సెస్ వెళ్ళాలి అండ్ హార్సెస్ వస్తున్నాయని అలర్ట్ గా ఉండాలి. లేదంటే అవి మనల్ని పిలిచి పక్కకు జరగండి అని ఇలా ఏం చెప్పవు అనమాట. అవి వచ్చే స్పీడ్ కి మనల్ని ఒక తోపు తోస్తే మనం వెళ్ళి లోయలో పడతాం. సో కంపల్సరీ హార్సెస్ ట్రైల్ లో వస్తున్నాయని సౌండ్ వినపడితే మౌంటైన్ సైడ్ వెళ్ళిపోవాలి అంతే. Oh my god. అర్థమైందిగా. ఆల్రెడీ గైడ్ వార్నింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్త డేంజరస్ ట్రైల్ పడిపోతారని. నిజంగా ఇది చాలా డేంజర్. కనిపించే అంత ఈజీగా ఉండదు. ఏముందిలే ట్రెక్ కంప్లీట్ చేసేసాం ఆల్మోస్ట్ అనుకునే టైంలో లాస్ట్ డే ఇంకా పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ రాకీ టెరైన్స్ కాలు నొప్పొచ్చేలా చేస్తూ ఉంటుంది. అండ్ మీ దరిద్రం బాగోకపోతే ఇన్ కేస్ వర్షం పడితే ఈ ట్రైల్ ఎంత వర్స్ట్ గా ఉంటుందో మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. పైకెళ్ళి మొత్తం మౌంటైన్ కదా, సో వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది, రాళ్ళు పడవచ్చు. అండ్ ఆల్సో ఈ సన్న ట్రైల్ ఎక్కడ నార్మల్ గా ఇంత డ్రైగా ఉంటేనే ఎక్కడ కాలు పెట్టడానికి ప్లేస్ ఉందిరా బాబు అనేలా ఉంటుంది. ఇంకా వర్షం పడితే ఇమాజిన్ చేసుకోండి ఎక్కడి నుంచి ఏ లోయలో పడతారో. టూ కాంప్లికేటెడ్. అందుకే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ రియలీ రిస్కీ. నాకు ఒక పాయింట్ లో ఓపిక లేక ఇంకెంత దూరం నడవాలని ఏదో గాలికి గాలి వానలో నీటి జాడలో అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను ఎంత పవర్ గెయిన్ చేసుకున్నానంటే నడవడానికి, కిందకి ఇలా కాలు అడుగు పెడుతుంటే మోకాలు నొప్పులు అండ్ ఆల్సో బటన్ వేలు కాలు వేలు అన్ని మొత్తం చాలా టార్చర్ గా అనిపిస్తుంది. వేర్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మొత్తం డస్ట్ డస్ట్ ఉంది. Our guide is helping us to find pine cones. So many pine cones. Wow. Wow.
Wow. I got this flower. This you have to clean it and put it on the showcase. On table. This will give smell also. మౌంటైన్స్లో మీకు ఏదైనా ప్లాంట్ కనిపిస్తే దేని పడితే దాన్ని త్వరగా పట్టుకోకండి. అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రైల్లో ఎనీ ట్రెక్లో కూడా ఉండొచ్చు ఇది. నేను దిగేటప్పుడు సపోర్ట్కి నేల మీద చేసినప్పుడు అక్కడ ఏదో ఒక ప్లాంట్ ముళ్ళు గుచ్చుకుంది నాకు. దానివల్ల లైక్ 24 hours మొత్తం నమ్నెస్ని ఫీల్ అయ్యాను. చాలా డిస్కంఫర్ట్గా అనిపించింది. సో ట్రెక్ గైడ్ చెప్పారు, సో జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ముళ్ళులు ఏమైనా గుచ్చుకుంటే అవి పాయిజన్ అయ్యి మనకి స్పర్శ తెలియదు అనమాట. సో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎంత దూరం నడిచిన తర్వాత ఒక మంచి మ్యాగీ పాయింట్ కనిపించింది, అక్కడ రెస్ట్ తీసుకున్నాం. అండ్ లుక్ ఎట్ దిస్. కొంతసేపు అలా ఆ హట్లో రెస్ట్ తీసుకున్న తర్వాత ఓకే ఇంకా నడవాలి, చాలా నడవాలి అని చెప్పేసి మాకు మేము చెప్పుకుని ట్రెక్ చేయడం అయితే బిగించడం జరిగింది. సో ఇక్కడ ఒక విషయం మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్రెక్ మనం లైక్ 2 లోపే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. యూజువల్లీ అయితే 12 PM నుంచి 2 లోపు రీచ్ అయిపోతారు. ఎందుకు ఇది గుర్తుపెట్టుకోవాలి అని అంటే, మనకి నారానాగ్ నుంచి మనం శ్రీనగర్ వెళ్ళాలన్నా ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ చెక్ పోస్టులు 4 PMకే క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ మీరు అక్కడ ఇరుక్కుపోతే మీరు పర్సనల్లీ ఇండియన్ ఆర్మీ హెల్ప్ తీసుకుని అక్కడ స్టే ఉండాల్సి వస్తుంది. పెద్ద స్పేస్ కూడా ఉండదు. ఫోర్స్ఫుల్ ఇంకా మీకు ఆప్షన్ ఉండదు, మీరు వెళ్ళిపోతాము, వెనక్కి వెళ్తాము, ముందుకు వెళ్తాము అంటే కుదరదు. వాళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేస్తే అక్కడ ఉండాల్సిందే. సో అందుకే ఇది గుర్తుపెట్టుకోండి. కాశ్మీర్ వస్తున్నారు అంటే ఫర్ ఎనీ ట్రిప్ ఇది మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి. ఎప్పుడు ఎక్కడ ఆపేస్తారో తెలీదు. సో బిఫోర్ 4 లోపే మీరు ఏ ప్లేస్ కన్నా రీచ్ అయిపోవడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ యూల్ ఆల్సో స్పాట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ట్రెక్కింగ్ అప్. ఎందుకంటే నారానాగ్ నుంచి లైక్ గంగ్బల్కి వస్తూ ఉంటారనమాట. సో ఒక 2 days 3 days ట్రెక్కింగ్కి. అండ్ ఆల్సో లాస్ట్ స్ట్రెచ్ విల్ బి లాట్ ఆఫ్ మెమరీస్తో ఉంటుంది లాస్ట్ డే. అండ్ ఆ బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ కూడా లైక్ ఒక ఎమోషనల్ డ్రైవ్ లా ఉంటుంది, ఎనర్జీ ఉండదు. అండ్ అది నేను ఎక్స్ప్రెస్ చేసేది కాదు, యూనిట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ నారానాగ్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, కుదిరితే టైం ఉంటే గనక యూ కెన్ ఆల్సో మేక్ ఎ విజిట్ ఆఫ్ ఇట్. ఒక పాయింట్‌లో నా కాళ్ళు అన్ని విపరీతమైన నొప్పి, దిగడానికి ఒక అడుగు వేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఏడవడం ఒకటే తక్కువనమాట. అక్కడ ఆగడానికి లేదు, రెస్ట్ తీసుకోవడానికి లేదు, అండ్ ముందుకెళ్ళడానికి లేదు, వెనక్కెళ్ళడానికి లేదు. అసలు ఏమి చేయలేని ఒక సిట్యుయేషన్‌లో ఒక గైడ్ తను వెళ్తుంటే, అంటే కొన్ని పాయింట్స్‌లో గైడ్స్ నా చేయి పట్టుకుని తీసుకువెళ్లారు. అవన్నీ రికార్డ్ చేయలేదు. ఇంక ఇక్కడ నుంచి అన్ని వ్యూస్ ఏం రికార్డ్ చేయననమాట. సో ఒక గైడ్ వెళ్తుంటే ఆయన వెనకాల అదే అడుగులో నేను ఫాస్ట్‌గా వెళ్ళడం జరిగిందనమాట. స్లోగా వెళ్తే 2 రోజులు పట్టుద్ది అండ్ ఆ నొప్పిని ఇంకా ఇంకా అనుభవించాల్సి వస్తుంది. సో అందుకోసం తను వెళ్ళిన ట్రైన్లో చాలా జాగ్రత్తగా అదే స్పీడ్లో వెళ్ళిపోయాను, ఎవరి కోసం వెయిట్ చేయకుండా. అండ్ లిటరలీ చెప్తున్నా కదా, యూ నీడ్ టు ప్రిపేర్ ఎ లాట్ ఫర్ దిస్ ట్రైల్. లిటరలీ 1 hour or 1.5 hours అనుకుంటా ఈ పర్సన్. లైక్ ఆయన ఒక చిరుతపుల్లిలా పరిగెడుతుంటే ఆయన వేసిన అడుగుల్లో మేము కూడా అలా పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అసలు టఫ్నెస్సే అనిపించలేదు. అందుకు ముందు దాకా మోకాలు నొప్పి అమ్మో నా వల్ల కాదు అని అనిపించింది. బట్ ఆయన వెనకాల పరిగెడుతూ ఉంటే అసలు లైక్ ఎట్లా వచ్చేసామో తెలీదు. వెనకాల కనిపిస్తుంది కదా, అదే నారానాగ్ అనమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ మై సిస్టర్ అండ్ మై గైడ్. సో వాళ్ళు రాగానే అందరం కలిసి గ్రూప్గా కిందకి వెళ్తాం. సో బేసిక్గా అదొక బేసిక్ సెన్స్. ఎవరైతే గ్రూప్తో వస్తున్నారో గ్రూప్ అంతా కూడా ఒకటేసారి దిగాలి. ఎక్కడైనా ఒక పాయింట్లో మనం ట్రెక్ గైడ్ కోసం అండ్ అలాగే రిమైనింగ్ పీపుల్ కోసం ఆగాలన్నమాట. సో ఐ లిటరలీ ఎంజాయ్డ్ ది ట్రైల్. స్టార్టింగ్ ఇనిషియల్లీ అనిపించింది ఏంద్ర బాబు ఎంత దిగినా రావట్లేదు ఏంటి అని అనిపించింది. బట్ ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఏ బిట్ అడ్వెంచర్. లాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ది లాస్ట్ డే ఆఫ్ కేజీఎల్ ట్రెక్ ఇస్ ఫిల్డ్ విత్ మెనీ మెమరీస్ అండ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. అండ్ మీరు దిగగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా రెస్టారెంట్స్ షాప్స్ ఉంటాయి, మంచి ఫుడ్ అవి తీసుకోవచ్చు అనమాట. అండ్ అక్కడ ట్యాక్సీస్ ఉంటాయి. శ్రీనగర్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు బార్గెన్ చేసుకుని ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోవచ్చు. లేదు మీకు ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ ఉంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మిగతా ట్రెక్కర్స్ వచ్చేదాకా అక్కడ ఒక పాయింట్లో వెయిట్ చేయాలి. అండ్ మేము ఎవరి త్రూ అయితే వచ్చామో సో వాళ్ళు మాకు 1 day అక్కడ వాళ్ళ ఓన్ ప్లేస్లో ప్రొవైడ్ చేస్తున్నారు డిన్నర్. సో మేము అక్కడికి కంగన్ అనే ఒక విలేజ్కి వెళ్ళబోతున్నాం ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ట్రెక్. సో ఫైనలీ రీచ్ అయిపోయాం నారానాగ్కి. కేజీఎల్ ట్రెక్ కంప్లీట్ అయిపోయింది. ఐమ్ సో హ్యాపీ. ఓకే
वाह खत्म कहाँ है हमारा Completed. Yes.